హాయ్ అందరికీ, ఈరోజు ఉగాది స్పెషల్ భక్షాల పూర్ణం తయారు చేసుకుందాము. బొబ్బట్ల పూర్ణం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఇలా కుక్కర్లో 2 గ్లాసుల శనగపప్పు తీసుకోవాలి. శనగపప్పుకు మునిగే వరకు వాటర్ని పోయాలి. ఇలా పోసాక 3 విజిల్లు పెట్టాలి. 3 విజిల్ల తర్వాత మనకు ఈ శనగపప్పు ఉడుకుతుంది. ఇలా మొత్తం వాటరు పోతాయి. ఇలా పోయాక చూడండి, ఇలా విరిగితే మనకు రెడీ అయినట్టు. మరీ మెత్తగా ఉడకకూడదు. ఇలా ఉడికాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు పెనం మీద ప్యాన్ పెట్టుకొని 2 గ్లాసుల శనగపప్పు తీసుకున్నాము. 2 గ్లాసులు అంటే బెల్లం 4 గ్లాసులు, అంటే ఇలా పెద్ద కప్పుతో 2 కప్పులు బెల్లం తీసుకొని 1/2 కప్పు వాటర్ని పోయాలి. అంటే 1/2 గ్లాసు బెల్లం అంతా కరిగి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు 1/2 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పౌడర్ని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి. కానీ మొత్తం వేయకూడదు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా మెల్లిగా కలుపుకోవాలి. మనకు మొత్తం కలిసేలా చూసుకోవాలి. ఎక్కడ ఉండలు పట్టకుండా మనకు మొత్తం కలిసేలా ఇలా మంచిగా మిక్స్ చేయాలి. ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేశాక ఇప్పుడు మనము దీనిని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఇలా 2-3 నిమిషాలు ఉడికించాక ఇప్పుడు మూత తీసి ఇలా మంచిగా కలపాలి. ఇలా లో ఫ్లేమ్లో చేయాలి, లేదంటే కింద మాడిపోతుంది. ఇలా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టాక ఇలా తీసిన తర్వాత ఇలా మొత్తం కలుపుతూనే ఉండాలి. అంతే, మొత్తం కలిపాం కదా, పూర్ణం రెడీ. బొబ్బట్లలోకి పూర్ణం రెడీ అయింది. ఈ బొబ్బట్లు తయారీ విధానాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.